నమస్కారం అండి. వెల్కమ్ టు లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ అబౌట్ నేచర్ ఆఫ్ లైట్. నేను ప్రసాదరావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో. నేను ఒరిజినల్గా ఐఐటి మెడ్రాస్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి తర్వాత ఈ ఐపీఎస్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవటం జరిగింది. నా ఉద్యోగరీత్యా బాధ్యతలను నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడు నేను నా ఒరిజినల్ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్లో లిటరేచర్ చదవటం, దాని మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవటం ఇట్లా జరుగుతూ ఉంది. సుమారు 1991-92లో సోవియట్ పబ్లికేషన్ సంబంధించి ఒక బుక్ చదువుతున్నప్పుడు గెలాక్సీస్ అండ్ స్టార్స్, దాంట్లో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది నన్ను బాగా ఆకట్టుకుంది. సో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనందరికీ తెలుసు. కాస్మాలజీలో ఈ విశ్వం ఎట్లా పుట్టింది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అంటే ఎవల్యూషన్ చెందుతుంది అనేది దాంట్లో వివరిస్తారు. ప్రపంచంలో ఇప్పుడు అందరూ శాస్త్రవేత్తలకి అనుమతి లేకపోతే వాళ్ళ ఆమోదం పొందిన మోడల్ బిగ్ బ్యాంగ్ మోడల్. దీని ప్రకారం ఏంటంటే విశ్వం సుమారు 14 బిలియన్ ఇయర్స్ సంవత్సరాల కిందట ఒక కాస్మిక్ ఎగ్లా కేంద్రీకృతమై ఉండి అది అప్పుడు విస్ఫోటనం చెంది కంటిన్యూస్గా అది వ్యాకోచిస్తూ ఉందంటే దాన్ని వ్యాప్తి చెందుతూ ఉందనేది. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఇంత విశ్వంలో ఉన్న ఇంత పదార్థం ఒక పాయింట్ దగ్గర లేకపోతే కాస్మిక్ ఎగ్ రూపంలో కేంద్రీకృతం అవటం నాకు చాలా ఆర్టిఫిషియల్గా కనపడింది. సో దీనికి వేరే మార్గం ఉంటుంది, దీన్ని ఇట్లా కాకుండా వేరుగా వివరించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో నేను లిటరేచర్లో డీటెయిల్గా చదవటం మొదలు పెడితే దానిలో రెడ్ షిఫ్ట్ అనేది ఆ ఫినామినాకి లైట్ని ఒక తరంగంగా తీసుకొని అంటే వేవ్గా తీసుకొని రెడ్ షిఫ్ట్ని డాప్లర్ షిఫ్ట్ ఎనాలజీతో, డాప్లర్ షిఫ్ట్ అనేది మనకు తెలుసు సౌండ్లో ఉన్న ఎనాలజీ అది. సో ఏదన్నా ట్రైన్ మనకి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నప్పుడు దాని యొక్క విజిల్ యొక్క పిచ్ ఇంక్రీజ్ అవ్వటం మనకందరూ తెలుసు, దాన్ని ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని చెప్తారు. అదే ట్రైను ప్లాట్ఫామ్ వదిలి వెళ్తున్నప్పుడు కోత వేస్తే దాని పిచ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుందనే భావన అనమాట. సౌండ్ని ఎట్లయితే వేవ్గా తీసుకొని ఈ ఫ్రీక్వెన్సీ పెరగటం తగ్గటం అనేది సోర్స్ యొక్క మూమెంట్ని బట్టి ఎట్లా అన్వయించుకున్నారో ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో సెలెస్టియల్ బాడీస్, అవి స్టార్స్ కావచ్చు లేకపోతే గెలాక్సీస్ కావచ్చు, క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ కావచ్చు, వాటి నుంచి వచ్చే లైట్ సంబంధించిన ఈ స్పెక్ట్రమ్లో ఉన్న D1 D2 లైన్స్, అవి సిగ్నేచర్ లైన్స్ అనమాట. ప్రక్కనే ఎల్లో లైన్స్ ఉంటాయి. అవి లాంగర్ వేవ్ లెంగ్త్ సైడు షిఫ్ట్ అవటం గమనించారు. చుట్టుపక్కల ఉన్న సెలెస్టియల్ బాడీస్ అన్నిటికి సంబంధించిన స్పెక్ట్రంలో ఈ ఫినామినా 1925లో హబుల్ అని ఆయన ఖగోళ శాస్త్రవేత్త చూశారు. కాబట్టి డాప్లర్ షిఫ్ట్ అనే ఎనాలజీతో లైట్ని వేవ్గా తీసుకొని సోర్సెస్ అన్నీ మనకు దూరంగా వెళ్ళిపోతున్నాయి, అంటే సోర్సెస్ రిసీడింగ్ ఫ్రమ్ అస్ అనే లెక్కలో ఆలోచించారన్నమాట. సో అందువల్ల విశ్వము అది వ్యాపిస్తూ ఉంది, వ్యాకోచిస్తూ ఉంది. యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనే పద్ధతి దాని ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారన్నమాట. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఇంత పదార్థం ఒక సింగులారిటీలో దాగి ఉండటం, అంటే కాన్సన్ట్రేట్ అవటం అది సాధ్యం కాదని అనిపించేసి దీన్ని ఇంకా వేరే రకంగా ఎట్లా అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే లైట్కి అప్పటిదాకా మనందరికీ తెలిసిన సిద్ధాంతం ఏంటంటే లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అనేసి, అంటే లైట్కి కణ స్వభావం అట్లాగే తరంగ స్వభావం రెండు ఉందనేసి.
కేవలం తరంగ స్వభావం అన్వయించడం వల్లనే ఈ విశ్వం వ్యాప్తి అంటే వ్యాపస్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాపసిస్తుంది అనే భావన కలుగుతుంది. మనం లైట్ని కణంగా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. సోర్సెస్ అక్కడే ఉంటాయి. వాటి నుంచి వచ్చే ఫోటాన్స్ స్లో డౌన్ అయిపోయి ఈ రెడ్ షిఫ్ట్ ఏర్పడుతుందని నేను భావించాను అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నేను చూడాలని, ముఖ్యంగా న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ సింపుల్గా ఉంటుందని దాని మీద నేను ఫోకస్ చేశాను అనమాట. అది మీకు ప్రజెంటేషన్లో ఇప్పుడు చూపిస్తాను. మనందరికీ తెలుసు, హిస్టారికల్గా టు ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఓన్లీ వేవ్ థియరీ ఆఫ్ లైట్ వాజ్ పాస్టులేటెడ్. ఇందాక చెప్పినట్లు క్రిస్టియన్ హుయిగన్, రిఫైన్డ్ బై ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ ఫ్రెనెల్ అనమాట. ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ ఎనీ వేవ్ మీడియం హ్యాస్ టు బి దేర్. లైట్కి ఇంతవరకు ఆ మీడియం కనుక్కోలేకపోయారు. తర్వాత మీడియం యొక్క గుణాలు కూడాను చాలా విచిత్రంగా ఉన్నాయి కాబట్టి అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈదరు లైట్కి సంబంధించిన మీడియం ఏదైతే ఉందో ఇంతవరకు ఎవరు డిటెక్ట్ చేయలేకపోయారు. ఫేమస్ మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్లో కూడాను దాన్ని డిటెక్ట్ చేయడం జరగలేదన్నమాట. సో అందువలన ఈ ఎంటైర్ సిద్ధాంతాన్ని మనం వేరే పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఆలోచనతో నేను ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్స్ని మరలా కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇంటర్ఫరెన్స్ ఫినామినా అనేది మనకి న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్లో, ఫ్రెనెల్స్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్, ఆయిల్ స్లిక్స్, సోప్ ఫిల్మ్లో మనం చూస్తాము. వీటిలో ముఖ్యంగా న్యూటన్స్ రింగ్స్ మీద ఎక్కువ నేను ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశాను. న్యూటన్స్ రింగ్స్ అనేది మనకు తెలుసు. దాంట్లో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ గ్లాస్ ప్లేట్ మీద పెడతారు. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మనకి న్యూటన్స్ రింగ్స్ వస్తాయి. దాన్ని లైట్ సోర్స్ సోడియం వేపర్ లైట్ కానీ అట్లాగే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ కానీ ఉపయోగించేసి వాటిని ట్రాన్స్ రిఫ్లెక్టర్ ద్వారా ప్యాటర్న్ మీద ప్రసరింపజేసేసి రిఫ్లెక్టెడ్ లైట్ని 10x మైక్రోస్కోప్ ద్వారా స్టడీ చేస్తారన్నమాట. సోడియం వేపర్ ల్యాంప్తో న్యూటన్స్ రింగ్స్ ఇట్లా ఉంటాయి. ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్తో ఈ కలర్ బ్యాండ్స్ కనపడతాయి అన్నమాట. ప్యాటర్న్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే వైట్ లైట్ ఉపయోగించినప్పుడు కలర్ బ్యాండ్స్ కనపడతాయి. తర్వాత నేను సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ న్యూటన్స్ రింగ్స్ ఈ ప్యాటర్న్ మనం చూస్తున్నాం కదా, దీన్ని ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ అంటారు, దీన్ని సెకండ్ డార్క్ ఫ్రింజ్ అంటారు. సో ఈ డార్క్ ఫ్రింజెస్ లేకపోతే బ్రైట్ ఫ్రింజెస్ వీటి యొక్క డయామీటర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ డయామీటర్ని తర్వాత కర్వేచర్ ఆఫ్ లెన్స్ను ఉపయోగించేసి ఈ సోడియం లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కంప్యూట్ చేస్తారన్నమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఈ ఫ్రింజెస్ అనేవి అవి కాన్స్టెంట్గా ఉంటాయి. వేవ్ నేచర్ యొక్క ప్రభావం వల్ల, దాని యొక్క కారణం వల్ల ఇవి ఏర్పడతాయి అనేది అది మనకి లిటరేచర్లో ఉన్న పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఆ లెన్స్ని మీద ప్రెషర్ పెడితే, మామూలుగా వేళ్ళతో ప్రెషర్ పెట్టవచ్చు, లేకపోతే ఆ ఉన్న ఫ్రేమ్లో ఉన్న స్క్రూస్ని గట్టిగా బిగించినా కానీ ఆ ప్రెషర్కి ఫ్లూయిడ్ అనేది పక్కకు పోయినట్లు కనపడుతుంది అన్నమాట. నేను సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏం కనుక్కున్నానంటే ఇది ఈ ఫ్రింజెస్ అనేవి అన్ని పదార్థాల మీద, ఘన పదార్థాల మీద, అట్లాగే ద్రవ పదార్థాల మీద రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి థిన్ ఫ్లూయిడ్ లేయర్, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక 0.5 మిల్లీమీటర్స్ థిక్నెస్ ఉండే ఫ్లూయిడ్ లేయర్ వల్ల ఇవి ఏర్పడతాయని నేను కనుక్కోవటం జరిగింది. సో లెన్స్కి ప్రెషర్ పెడితే ఏంటంటే ఈ ఫ్లూయిడ్ అనేది పక్కకు తొలగేసి ఇట్లా మీకు కనపడుతుంది అనమాట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ప్రెషర్ వలన ఫ్లూయిడ్ పక్క జరిగేసి ఈ యాన్యులర్ పోర్షన్ అనేది థిక్, అంటే దాని కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఫ్రింజెస్ థిక్గా తయారైపోయినాయి. తర్వాత ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎక్కడో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది 5th 6th పొజిషన్కి రావడం జరిగింది అనమాట.
అదే పద్ధతి వైట్ లైట్ ఉపయోగించినా కానీ మీకు అదే కనపడుతుంది అనమాట. వీటిలో ఏంటంటే మనకి ప్యాటర్న్ ఇస్ సేమ్. ఎల్లో లైట్ అయితే ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్, వైట్ లైట్ అయితే కలర్ బ్యాండ్స్ కనపడుతున్నాయి అనమాట. ఇక్కడ ప్రెషర్ కొద్దిగా తక్కువగా ఉపయోగించినప్పుడు ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ట్రేసెస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్లా కనపడుతుంది. తర్వాత ఫ్రింజెస్ రౌండ్గా అంటే అబ్సల్యూట్ సర్క్యులర్గా లేకుండా జాగ్డ్గా ఉన్నాయి. ఎందుకంటే దీనికి గ్లాస్ ప్లేట్ మీద ఉన్న ప్రొజెక్షన్స్ యొక్క ప్రభావం వలన అవి ఇట్లా జాగ్డ్గా అంటే వంకరగా కనపడుతుంది అనమాట. సో ఇది సేమ్ ప్యాటర్న్ విత్ వైట్ లైట్ ఎట్లా కనపడుతుంది. ఇది థిన్ గ్లాస్ ప్లేట్, దాన్ని కవర్ స్లిప్ అంటారు బయాలజీ స్టూడెంట్స్. దాన్ని ఒక ముక్క తీసుకొని గ్లాస్ ప్లేట్ మీద అంటే ఇది న్యూట్రన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్లో ఉన్న గ్లాస్ ప్లేట్ మీద పెట్టేసి ప్రెషర్ అప్లై చేస్తే ఫ్లూయిడ్ అనేది ఇట్లా అక్యుములేట్ అయిపోయి వేరియస్ పాకెట్స్లో ఫ్లూయిడ్ ఉన్న దగ్గరే మనకు ఫ్రింజెస్ కనపడుతుంది. ఇక్కడ ఫ్లూయిడ్ లేదు, ఇక్కడ వైట్ కనపడుతుంది. అదే విత్ వైట్ లైట్ ఏంటంటే కలర్ బ్యాండ్స్ కనపడుతున్నాయి. ఫ్లూయిడ్ ఉన్న పోర్షన్లో ఫ్రింజెస్లో కలర్ బ్యాండ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఫ్లూయిడ్ లేదు కాబట్టి ఫ్రింజెస్ లేదు. ఇక్కడ ఇంకొక ఎక్స్పెరిమెంట్లో 2 ప్లాస్టిక్ ఫైబర్స్ ఆర్ హ్యూమన్ హెయిర్ పీసెస్ పెట్టేసేసి క్రిస్క్రాస్గా పెట్టేసి దాని మీద లెన్స్కి గ్లాస్ ప్లేట్కి మధ్య పెట్టేసి ప్రెషర్ అప్లై చేస్తే వీటి ప్రభావం వలన ఫ్లూయిడ్ అనేది 4 క్వాడ్రంట్స్లో ఇమిడిపోయి ఈచ్ క్వాడ్రంట్లో కూడాను ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ రావటం, డిస్టార్టెడ్ న్యూట్రన్స్ రింగ్స్ ప్యాటర్న్ రావడం జరిగింది. ఇక్కడేమో విత్ ఎల్లో లైట్లో మీరు ఇక్కడ చూస్తే ఇవి డిస్టార్టెడ్ సర్కిల్, అది ఎలిప్టికల్గా పూర్తిగా ఎలిప్టికల్ కాదు, డిస్టార్టెడ్ సర్కిల్స్ ఎలిప్టికల్గా కనపడుతున్నారు. ప్యాటర్న్ సేమే ఉంటుంది. ఇక్కడ కలర్ బ్యాండ్స్ విత్ వైట్ లైట్ అనమాట. దీనికి 4 బదులు 1 ఉపయోగిస్తే దీంట్లో ఫ్లూయిడ్ అనేది 2 హాఫ్స్గా ఉండేసి 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇది థిన్ గ్లాస్ ప్లేట్ ఇంత కవర్ స్లిప్ అన్నా కదా, దాన్ని లెన్స్కి గ్లాస్ ప్లేట్కి న్యూటన్స్ రింగ్ సెటప్లో పెట్టేసేసి ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే ఈ పాయింట్ దగ్గర లెన్స్ యొక్క ప్రెషర్ ఉండటం వలన ఫ్లూయిడ్ పక్కకు పోయేసి అంటే ఆల్మోస్ట్ లైక్ మనకి దాని మీద గ్లాస్ ప్లేట్ మీద ఉన్న ఫ్లూయిడ్ని స్ట్రిప్ చేసినట్లు కనపడుతుంది. దానికి తగ్గట్టు ఫ్రింజెస్ ఇప్పుడు వెర్టికల్గా ఉన్నాయి, హార్జాంటల్గా అవుతాయి. ప్రెషర్ తీసేసినప్పుడు ఫ్లూయిడ్ మళ్ళీ వెనక్కి ఫ్లో అవటం చూస్తారన్నమాట. ఇక్కడ ప్రెషర్ వలన ఫ్లూయిడ్ వెనక్కి వచ్చేసింది. ఫ్లూయిడ్ ఈస్ ఫ్లోయింగ్ బ్యాక్. ప్రెషర్ తీసేసిన తర్వాత ఫ్రింజెస్ ఆర్ రీఆర్గనైజింగ్ అండ్ వర్టికల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ స్ట్రిప్ అయిపోయినట్లుంది మెటీరియల్. ఫ్లూయిడ్ ఈస్ ఫ్లోయింగ్ బ్యాక్ అండ్ ద ప్రెషర్ ఈజ్ ఈజ్. ఫ్రింజెస్ రీఆర్గనైజ్ అవుతున్నాయి, వర్టికల్గా వచ్చేసి. ప్రెషర్ వలన అవి ఆల్మోస్ట్ హార్జాంటల్గా వస్తున్నాయి. ఇంతవరకు గ్లాస్ ప్లేట్స్ వీటి మీదే ఫ్లూయిడ్ ఉన్నట్లు చూసాము. ఈవెన్ ద్రవాల మీద ఉంటుందా అనేది కూడా నేను స్టడీ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే న్యూటన్స్ రింగ్స్లో ఉపయోగించిన సర్క్యులర్ గ్లాస్ ప్లేట్ మీద డోనట్ షేప్లో ఆయిల్ ఫిల్మ్ ఒకటి స్ప్రెడ్ చేసి లెన్స్ని ఆయిల్కి టచ్ కాకుండా జస్ట్ పైన అంటే ఆల్మోస్ట్ 1/4 మిల్లీమీటర్ హైట్లో పెట్టడం జరిగింది. పెట్టి ఆ ప్యాటర్న్ స్టడీ చేయడం జరిగింది. దీంట్లో 2 ప్యాటర్న్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే గ్లాస్ ప్లేట్కిను దీనికి లెన్స్కి మధ్య న్యూటన్స్ రింగ్స్ ప్యాటర్న్ వచ్చింది. తర్వాత ఆయిల్కిను ఇది లెన్స్కి మధ్య డిస్టార్టెడ్ న్యూటన్స్ రింగ్స్ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఆయిల్ మీద కూడాను ఈ ఫ్లూయిడ్ లేయర్ ఉందని నేను ఈ రకంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఇది విత్ వైట్ లైట్ అనమాట. వైట్ లైట్తో ప్యాటర్న్ కొద్దిగా డల్గా కనపడుతుంది. బట్ ప్యాటర్న్ ఈజ్ సేమ్, బట్ కలర్ బ్యాండ్స్ కనపడుతుంది. ఇది ఫ్లూయిడ్ అనేది మన ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ చూసాము. ప్రెషర్ వలన ఫ్లూయిడ్ పక్కకు పోవటము ఇదంతా చూసాము. ఫ్లూయిడ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఫ్రింజెస్ ఉంటాము.
సో మనందరికీ తెలుసు ఎనీ ఫ్లూయిడ్ ఈజ్ ఎబనబుల్ టు హీట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ప్రెషర్ అనేది ఆ ఉద్దేశంతో హీట్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఒక ట్రైపాడ్ పెట్టేసి న్యూటన్స్ రింగ్ సెటప్ ఇది ఇట్లా పెట్టేసేసి హీట్ సోర్స్ కింద కొవ్వొత్తును ఉపయోగించేసి స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసినప్పుడు ఈ ఫ్రింజెస్ అనేవి డైనమిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఫ్రింజెస్ సెంటర్కి పరిగెత్తుకొస్తున్నట్లు కనపడతాయి. హీట్ తీసేసినప్పుడు ఫ్రింజెస్ ఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట. హీట్ పెట్టినప్పుడు దే ఆర్ అపేరింగ్ టు బి రషింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇది సిరీస్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు అవి ఒక దిక్కు పరిగెత్తినట్లు ఎట్లా ఉంటే అదే కనపడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే హీట్ అప్లై చేసినప్పుడు ఆ పోర్షన్లో మధ్య పోర్షన్లో ఆ హీట్కి దాని యొక్క ఫ్లూయిడ్ యొక్క సాంద్రత మార్పు చెంది అంటే ఇట్ బికమ్స్ థిన్నర్. అది డెన్సిటీ తగ్గటం వలన యాజ్ ఫ్రింజెస్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ డెన్సిటీ, అంటే డెన్సిటీ కాబట్టి మార్పు చెందుతున్నటువంటి డెన్సిటీకి అనుగుణంగా ఇవి ఫ్రింజెస్ అడ్జస్ట్ అవుతున్నాయి కాబట్టి అది సిరీస్ లైట్లో ఆన్ అండ్ ఆఫ్ వలన ఎట్లయితే పరిగెత్తినట్లు కనపడుతున్నాయి ఇక్కడ కూడా ఫ్రింజెస్ మూమెంట్ జరుగుతున్నట్లు కనపడుతుంది. సో యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే మారుతున్న డెన్సిటీకి అనుగుణంగా ఫ్రింజెస్ అడ్జస్ట్ అవుతున్నాయి అన్నమాట. హీట్ తీసేసినప్పుడు ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇస్ రెస్టోరింగ్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అన్నమాట. సో ఇది విత్ వైట్ లైట్ కూడా సేమ్ ఫినామినా మనం చూస్తాం. రషింగ్ టువర్డ్స్ ద సెంటర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హీట్, రషింగ్ అవే వెన్ ద హీట్ ఈజ్ రిమూవ్డ్ అన్నమాట. మొత్తం కలర్ బ్యాండ్స్ అన్నీను రషింగ్ ఇన్ అండ్ రషింగ్ అవుట్. ఇది మామూలుగా తరంగ సిద్ధాంతం ప్రకారం అయితే ఫ్రింజెస్ ఎక్కడెక్కడే ఉండాలి, వాటి యొక్క డయామీటర్ని బట్టి వేవ్ లెంగ్త్ కంప్యూట్ చేయడం అనేది మనం చూస్తాం. ఇంకొక ఫినామినా నేను స్టడీ చేసింది ఏంటంటే ఈ ఫ్లూయిడ్ లేయర్ అనేది ప్రతి ఘన పదార్థం మీద కూడాను ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ది ఫ్లూయిడ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సాలిడ్ ఫార్మ్స్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్ అనమాట. ఇది ఒక థిన్ గ్లాస్ ప్లేట్ కవర్ స్లిప్ మీద ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. మామూలుగా ఇలాంటి లీనియర్ ఫ్రింజెస్ చూడాలంటే నార్మల్గా గ్లాస్ ప్లేట్ మీద ఇంకో గ్లాస్ ప్లేట్ పెడితే స్లైడ్ గ్లాసెస్ పెడితే మీకు ఈ లీనియర్ ఫ్రింజెస్ వస్తాయి. ఇక్కడ ఒక ప్లేట్ మీదే ఒక థిన్ గ్లాస్ ప్లేట్ మీదే మీకు ఈ ఫ్రింజెస్ ఇట్లా కనపడుతున్నాయి అన్నమాట. ఇది పాలిథిన్ షీట్ అండి. పాలిథిన్ షీట్ మీద సర్ఫేస్ ప్యాటర్న్ అనమాట. అంటే మనం ప్యాకేజెస్కి ఉపయోగించేటువంటి థిన్ పాలిథిన్ షీట్ మీద ఇలాంటి డిస్టార్టెడ్ న్యూటన్స్ రింగ్స్ ఉంటాయని ఎప్పుడు మనం అనుకుని ఉన్నాం. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ వీ సీ ఆన్ ది పాలిథిన్ షీట్ సర్ఫేస్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏమి గమనించాలంటే ఈ ఫ్లూయిడ్ లేయర్ సర్ఫేస్ దగ్గరగా ఉన్నది సర్ఫేస్ ప్యాటర్న్ ఫామ్ చేసినా కానీ స్టిల్ సమ్ ఫ్లూయిడ్ లేయర్ ఈజ్ అబౌవ్ ద సర్ఫేస్ అన్నమాట. ఆ ఫ్లూయిడ్ లేయర్ ఇవి ఇంకొక సర్ఫేస్ కాంటాక్ట్లోకి వస్తే అవి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవ్వటం చూశాను అనమాట. దీంట్లో ఇది గ్లాస్ ఫాయిల్ అనమాట. గ్లాస్ ఫాయిల్ మీద వేవీ ప్యాటర్న్లో ఉన్నది సర్ఫేస్ ప్యాటర్న్. దాని మీద లెన్స్ పెడితే మనకి ఇక్కడ కనపడుతుంది డిస్టార్టెడ్ న్యూటన్స్ రింగ్స్ ఏర్పడుతుంది. అంటే సర్ఫేస్ ప్యాటర్న్ పైన మీకు డిస్టార్టెడ్ న్యూటన్స్ రింగ్స్ కనపడటం అనేది ఇక్కడ గమనిస్తున్నాను అనమాట. తర్వాత ద్రవాల మీద కూడాను ఈ ఫ్లూయిడ్ లేయర్ ఉంటుందని మనం చూడటం జరిగింది. దానికి సంబంధించి ఇది ఒక వాటర్ డ్రాప్ వేస్తే వాటర్ డ్రాప్ ఇవాపరేట్ అయ్యే కొద్ది దాంట్లో జరిగే టెంపరేచర్ మార్పులను బట్టి ఆ ఫ్లూయిడ్ లేయరు పరివర్తన చెందటం అనేది ఇక్కడ చూస్తాం. ఫ్రింజెస్ ఆర్ రషింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇది సర్ఫేస్ ప్యాటర్న్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ డ్రాప్ అన్నమాట. అది ఈ ఎవాపరేషన్ వల్ల కంటిన్యూస్గా చేంజ్ అయ్యి ఇట్లా మనకు కనపడుతుంది. తర్వాత ఇంటర్ఫిరెన్స్ సంబంధించి ఇంకొక ఫినామినా ఏంటంటే సోప్ ఫిల్మ్ మీద ఉన్న ప్యాటర్న్ స్టడీ చేయడం. ట్రెడిషనల్గా వేవ్ థియరీ ప్రకారం ఏంటంటే సోప్ ఫిల్మ్ మీద ఉన్నటువంటి ప్యాటర్న్స్ కానీ కలర్ ప్యాటర్న్స్ కానీ విత్ వైట్ లైట్ ఆర్ ఎల్లో లైట్తో వచ్చే ప్యాటర్న్స్ కానీ తర్వాత
వీటన్నిటి కూడాను ఇంటర్ఫీరెన్స్ కారణం అని చెప్తారు. ఎట్లా అంటే ఈ సోప్ ఫిల్మ్ పైనుంచి వచ్చే సర్ఫేస్ పైనుంచి వచ్చే వేవ్స్, క్రింద నుంచి వచ్చే వేవ్స్ ఇంటర్ఫియర్ అయిపోయి ఈ ప్యాటర్న్ వస్తుంది అనేది. బట్ నేను నా ప్రయోగాల ద్వారా కనుక్కున్నది ఏంటంటే, ఒక సోప్ ఫిల్మ్ అనేది చాలా అంటే కాంపోజిట్ ఫిల్మ్ అనేది దీనిలో 3 లేయర్స్ ఉండటం గమనించాను. దాంట్లో వాటర్ లేయర్కి 2 వైపులా కూడాను సోప్లో ఉన్నట్టు ఆయిల్ లేయర్ ఏర్పడుతుంది అనమాట. అంటే సోప్ ఫిల్మ్ అనేది కాంపోజిట్ లేయర్ కంప్రైజింగ్ ఏ వాటర్ లేయర్ శాండ్విచ్ బిట్వీన్ 2 ఆయిల్ లేయర్స్ అనమాట. ఇప్పుడు వాటర్ అనేది ఇవాపరేట్ అయ్యే కొద్దీ ఆ వేపర్ బయటకు వచ్చేటానికి ఇట్లా పెర్ఫరేషన్స్ ఏర్పాటు చేసుకొని బయటకు వచ్చేస్తాను అనమాట. సో సో కాలక్రమేణా ఏమవుతుందంటే పెర్ఫరేషన్స్ స్ప్రెడ్ అయిపోయి మీకు పైన ఒక లేయర్ క్రింద ఒక లేయర్ కనపడుతుంది. ఈ 2 లేయర్స్ను ఆయిల్ లేయర్స్ అనమాట. వీటి మీద ఉన్న ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు దాకా స్టడీ చేసినటువంటి సర్ఫేస్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, పైన ఒక లేయర్ ఉంది, ఈ లేయర్ ఈ పెర్ఫరేషన్ లోపల కింద లేయర్ కూడా కనపడుతుంది. సో ఈ 2 లేయర్స్ ఉంటాం. ఆ వాటర్ అనేది ఇవాపరేట్ అయిపోతే మీకు ఇట్లా ఆయిల్ లేయర్స్ కనపడతాయి. ఆయిల్ కూడా ఇవాపరేట్ అయిపోతే చివరికి అది ఫిల్మ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది పెర్ఫరేషన్ స్ప్రెడ్ అవటం ఇది సోప్ ఫిల్మ్ మీద మనం గమనిస్తాం. ఇక్కడ పెర్ఫరేషన్ స్ప్రెడ్ అవుతుంది. ట్రెడిషనల్గా ఏంటంటే దీన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటారు. ఇది ఇంటర్ఫీరెన్స్తో సంబంధం లేదు. ఇక్కడ వాటర్ వేపర్ కమింగ్ అవుట్ మేకింగ్ హోల్స్ అనమాట పెర్ఫరేషన్స్. ఫ్రెనెస్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్లో లో ఉన్నటువంటి ఈ ఫ్రింజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ 2 వేవ్లెట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ది స్లిట్ అనేది మామూలుగా వేవ్ థియరీ ప్రకారం. బట్ నేను చూసింది ఏంటంటే ఈ ఫ్రింజ్ ప్యాటర్న్కి వేరే కారణం ఉందనేది. నేను ఎక్స్పెరిమెంట్స్ చేయంగా నాకు చివరికి నేను నిర్ధారించింది ఏంటంటే, ఈ ఫ్రెనెస్ అంటే బైప్రిజంలో ఉన్నటువంటి మిడిల్ పోర్షన్లో బల్జ్ పోర్షన్ ఉంటుంది, వేర్ the 2 bases of the biprism అంటే 2 prisms, the bases they meet at one point at the middle point. That bulge portionలో ఫ్లూయిడ్ ఉండి ఆ ఫ్లూయిడ్లో ఉన్నటువంటి సర్ఫేస్ ప్యాటర్నే మనము ఈ ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్గా చూస్తున్నాము. సో అది సర్ఫేస్ ప్యాటర్న్ కాబట్టి బైప్రిజం ఎటు తిప్పితే అటు ఫ్రింజ్ ప్యాటర్న్ తిరుగుతుందన్నమాట. టు డ్రైవ్ హోమ్ దట్ పాయింట్ 2 బైప్రిజమ్స్ని ఒకదాని వెనకాల పెట్టేసి కొద్దిగా స్లాంట్గా పెడితే ఇట్లా మనకి ఈ ఫ్రింజ్ ప్యాటర్న్ అనేది స్లాంట్గా రావటం జరిగింది. ఇది ఇంటర్ఫీరెన్స్ వల్ల కాదు, ఇట్ ఈస్ కేవలం సర్ఫేస్ ప్యాటర్న్ ఆఫ్ ది బల్జ్ పోర్షన్ అనేది మనకి అవగతం అవుతుంది అన్నమాట. ఆ 2 బైప్రిజమ్స్ని క్రిస్ క్రాస్గా పెట్టేసి ఒక పిన్ హోల్ ముందు క్రిస్ క్రాస్గా పెట్టేసి చూస్తే మనకి క్రాస్ రూపంలో ఈ సర్ఫేస్ ప్యాటర్న్ ఇట్లా కనపడుతుంది అన్నమాట. తర్వాత మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఇక్కడ పెట్టాను. మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ దాన్ని స్టడీ చేసి యాక్చువల్గా మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో థియరీ ప్రకారం ఏంటంటే దాంట్లో ఉన్న 2 ఇవి ఉంటాయి అన్నమాట, మిర్రర్స్, సిల్వర్ మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక మిర్రరు, దాని ఇటు ఒక మిర్రర్, 2 మిర్రర్స్ ఉంటాయి. ఈ మిర్రర్స్ నుంచి వచ్చే వేవ్లెట్స్ ఇంటర్ఫియర్ కావటం వల్ల సర్క్యులర్ ఫ్రింజెస్ వస్తాయి అనేసి లిటరేచర్లో ఉంది. నా ఎక్స్పెరిమెంట్స్లో ఏం చూశానంటే ఈచ్ మిర్రర్ మీద కూడాను సర్క్యులర్ ప్యాటర్న్లో సర్ఫేస్ ప్యాటర్న్ ఉంది. సర్ఫేస్ ప్యాటర్న్ సర్క్యులర్గా ఉంటుంది. ఈ రెండింటి సర్ఫేస్ ప్యాటర్న్స్ సర్క్యులర్ ఫ్రింజెస్ కలయిక వలన మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ ఈ ఐపీస్ ద్వారా కనపడుతుంది. ఐపీస్ కూడా ఇక్కడ ఉంది దీంట్లో. సో వాటిని మనం అట్లా అన్వయించుకున్నాము. సర్ఫేస్ ప్యాటర్న్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అన్లెస్ హీట్ ఈజ్ అప్లైడ్ దే వోంట్ మూవ్. హీట్ కూడా ఎక్కువ హీట్ అప్లై చేస్తేనే అది ఎక్స్పాండ్ అయిపోయి ఫ్లూయిడ్ ఎక్స్పాండ్ అయి మూవ్ అవుతాయి. నార్మల్ టెంపరేచర్లో అంటే పరిస్థితుల్లో ఏంటంటే ఏమీ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే అవి సర్ఫేస్ ప్యాటర్న్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఫేమస్ మైకల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్లో కూడాను ఈ ఎక్విప్మెంట్ 90 degrees తిప్పినా కానీ ఫ్రింజ్ ప్యాటర్న్లో మార్పు రాకపోవటానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను.
సో దీన్ని సర్ఫేస్ ప్యాటర్న్ అనేది చెప్పడానికి వేరే పద్ధతిని కూడా నేను అవలంబించాను. దీంట్లో ఉన్న ఎల్లో లైట్ అంటే సోడియం లైట్ తీసుకున్నాను. దాని ముందు గ్రౌండ్ గ్లాస్ మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో ఉన్నటువంటి గ్రౌండ్ గ్లాస్ పెట్టేసి ఇది ట్రాన్స్ రిఫ్రాక్టర్ని ఉపయోగించేసి ఒక సర్క్యులర్ గ్లాస్ ప్లేట్ మీద ఈ లైట్ పడేటట్లు ఏర్పాటు చేసి ఆ లైట్ని ఐపీస్తో మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఐపీస్తో చూస్తే మనకి ప్యాటర్న్ ఇట్లా కనపడుతుంది, సర్క్యులర్ ప్యాటర్న్ కనపడింది అనమాట. సో అందువల్ల ఇట్ ఈ సర్ఫేస్ ప్యాటర్న్ అని నిర్ధారించుకున్నాను. తర్వాత చివరికి ఇంటర్ఫరెన్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు వరకు చూసాము. ఇంకా లైట్ యొక్క వేవ్ సంబంధించిన ముఖ్యమైన ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్. డైఫ్రాక్షన్ అనే దాన్ని మనందరికీ తెలుసు. ఒక లైట్ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద ప్రసరించినప్పుడు దాని జామెట్రికల్ షాడోలో లైట్ పట్టాన్ని డైఫ్రాక్షన్ అంటారు. అదే కాకుండా ఈ షాడో పైన కూడా ప్యాటర్న్ ఉంటుంది, గమనించారు, దాన్ని కూడా డైఫ్రాక్షన్ అంటారు. సో ఒక షార్ప్ ఎడ్జ్ పైన ఉన్న ప్యాటర్న్ కూడా డైఫ్రాక్షన్ అని అంటూ మనం ఆనవాయితీగా చూస్తున్నాం అన్నమాట. సో ఈ డైఫ్రాక్షన్ కూడాను కేవలం ఫ్లూయిడ్ లేయర్ వల్ల వస్తుందని నేను నిర్ధారించుకోవడానికి ఎక్స్పెరిమెంట్ ఇట్లా కండక్ట్ చేశాను అనమాట. దీంట్లో ఇది సోడియం వేపర్ ల్యాంప్ లైట్ సోర్సు. వచ్చే లైట్ని ఈ స్లిట్ ద్వారా ప్రసరింపజేసేసి ఆ స్లిట్ నుంచి వచ్చే లైట్ని ఈ ఎక్రిలిక్ షీట్ మీద సర్ఫేస్ మీద పడేటట్లు అంటే గ్రేజింగ్ యాంగిల్ పడేటట్లు పెట్టడం జరిగిందనమాట. ఈ లైట్ వచ్చే లైట్ని ఐపీస్ ద్వారా నేను స్టడీ చేశాను. గ్రేజింగ్ యాంగిల్ ద్వారా వస్తుంది కాబట్టి అది ఫ్లూయిడ్ లేయర్లో కూడా ఆ లైట్ రిఫ్రాక్ట్ అయిపోయి అంటే ఫ్లూయిడ్ లేయర్లోనే ఫ్రింజెస్ ఉంటాం విచ్ ఆర్ ట్యాపరింగ్ ఆఫ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎక్రిలిక్ షీట్ చూశాను. ఆ ప్యాటర్న్నే మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటాము. స్లిట్ నుంచి వచ్చే లైట్ని నేను ఫస్ట్ 2 ఫ్రింజెస్ మీద ఫోకస్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఫ్లూయిడ్ లేయర్ ఉన్నంత వరకు కూడాను ఫ్రింజెస్ టేపరింగ్ ఆఫ్ అవుతూ కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ 2 ఫ్రింజెస్ మీద ఈ స్లిట్ నుంచి వచ్చే లైట్ని ఫోకస్ చేసేసి స్టడీ చేసి తర్వాత హీట్ అప్లై చేశాను అనమాట. హీట్ అప్లై చేస్తే ఫ్రింజెస్ డిస్టర్బ్ అవుతాయి, అంటే ఫ్లూయిడ్ దాంట్లో డెన్సిటీలో మార్పులు రావటం, ఫ్రింజెస్లో డిస్టర్బెన్స్ రావటం, తర్వాత హీట్ తీసేసిన తర్వాత ఫ్రింజెస్ రీఎస్టాబ్లిష్ అవటం బికాస్ ఫ్లూయిడ్ ఈజ్ రివర్టింగ్ టు ఇట్స్ ఒరిజినల్ డెన్సిటీ. దాంతోపాటు లైట్ మొదట ఆ చివరికి వెళ్ళింది, ఆ ఫ్రింజ్లో అంటే ఫ్లూయిడ్ లేయర్లో ఎడ్జ్ వరకు వెళ్ళింది, మెల్లగా సర్ఫేస్ ఎక్రిలిక్ సర్ఫేస్ వరకు తిరిగి రావటం గమనిస్తాం. ఫస్ట్ 2 ఫ్రింజెస్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు హీట్ అప్లై చేస్తున్నాము. చేసినప్పుడు ఫ్రింజెస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, ఇక్కడ అయిపోయి పూర్తి డిస్టర్బ్ అయిపోయి డిసప్పేర్ అయినట్టు అయిపోయి మెల్లగా హీట్ తీసేసిన తర్వాత మెల్లగా ఫామ్ అవుతున్నాయి. చూడండి, ఈ ఫామ్ అయిన ఫ్రింజెస్ లైట్ ముందర ఆ చివర ఉన్నది మెల్లగా ఫ్రింజెస్ దాటుకుంటూ